హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బోన్స్ అగైన్. సో మీ ముందుకి ఇంకొక హౌస్ని తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి వెరీ నియర్ టు చెక్ పోస్ట్ అనమాట. చెక్ పోస్ట్గా చాలా దగ్గర ఉంటుంది. అది యాక్చువల్లీ ఈ వీడియోని ఇంతకుముందు తీయడం జరిగింది. సో మళ్ళీ మీకు ముందుకి కొంచెం రేట్ తగ్గించి వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో లేట్ చేయకుండా నేను హౌస్ వీడియో కంప్లీట్గా చూపిస్తాను. మీరు ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అట్ ది సేమ్ టైం కొత్తగా మీరు మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ కొనే ఉద్దేశంతో వాళ్ళకి షేర్ చేయండి. లేట్ చేయకుండా మీకు హౌస్ ఒక వీడియో చూపిస్తాను. లెట్స్ గో. చూసిన ఇది వచ్చేసి హౌస్ యొక్క ఎంట్రన్స్ అనమాట. సో మనకి నీట్ గా డోర్ డిజైన్ అయితే మంచిగా చేయడం జరిగింది. అండ్ సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టారు డోర్ కి. అండ్ మీరు ఏదైతే చూసిన ఇది వచ్చేసి హౌస్ ముందు యొక్క ఎలివేషన్ టైల్స్ అనమాట. ఇవి కూడా చాలా గ్రాండ్ లుక్ గా అయితే ఉన్నాయి. అండ్ అక్కడ స్టెప్స్ దగ్గర ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్స్ దగ్గర ఇక్కడ అండ్ చూస్తున్నారు ఇది వచ్చేసి చిన్న పార్కింగ్ ఏరియా అనమాట. మనకి బైక్స్ పార్క్ చేసుకునే అయితే ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సంపు, బోర్ పాయింట్ సంపు అని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇదైతే చూస్తున్నారు ఈ సైడ్ నార్త్ డోర్ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ గ్రిల్ వచ్చేసి అది వచ్చి నార్త్ ఫేసింగ్ డోర్ అనమాట. మనకి ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలి నార్త్ ఫేస్ కూడా ఒక డోర్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ సైడ్ ఎలివేషన్ చూడండి మీరు, చాలా కొంచెం మంచి గుడ్ లుకింగ్ అయితే పెయింటింగ్ అండ్ స్ట్రక్చర్ కొట్టడం జరిగింది అనమాట. ఏదైతే ఉందో ఇది హౌస్ యొక్క ఎంట్రన్స్ అనమాట. మనం ఇలా ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది వెంటిలేషన్ కోసం. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏదైతే ఉందో ఒక హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేస్తారు నీట్ గా టైల్ వేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఏదైతే చూసిన ఇది వచ్చేసి హాల్ అన్నమాట. హాల్ మంచి స్క్వేర్ టైమ్ లో అయితే ఉంది. ఈ హౌస్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 24x55 అనమాట. సో మంచి సైజ్. అండ్ మీరు ఇదే చూసిన ఇది వచ్చేసి టీవీ స్టాండ్ ఏరియా. సో మనకి ఇలా ప్లెయిన్ గా ఎందుకు పెట్టారంటే, సో వీళ్ళు ఇక్కడ కొన్న వాళ్ళు టీవీ స్టాండ్ కి ఇక్కడ కబోర్డ్స్ చేయించుకుంటే సో తగినట్టు నీట్ గా డిజైన్ చేయించుకునే ఉద్దేశంతో మనకి ఇదైతే ఇలా నీట్ గా పెట్టడం జరిగింది. సో ఇలా అంటే ఇలా సింపుల్ గా పెట్టడం జరిగింది. సో దీని మీద కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ 2 స్లైడ్స్ అయితే కబోర్డ్స్ ఇంటీరియర్ సంబంధించిన స్లైడ్స్ అయితే పెడతాను. సో ఫొటోస్ అలా చేయించుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ హాల్ మంచి స్క్వేర్ టైప్ లో అయితే ఉంది. సో పిఓపి ఒకసారి చూడండి. సో క్లాసిక్ గా అయితే వైట్ థీమ్ తో నీట్ గా సింపుల్ గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఒక వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఏదైతే ఉందో నార్త్ ఫేసింగ్ డోర్ అనమాట. ఇదే చూస్తున్నారో మనకి ఓపెన్ కిచెన్ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనం ఇదే చూస్తున్నారు, చాలా కిచెన్ ఏదైతే కూడా ఉందో కిచెన్ కూడా స్పేసియస్ గా మంచిగా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇదంతా కిచెన్ అండ్ పూజ రూమ్ కూడా మంచిగా పెట్టారు. పూజ రూమ్ కి అండ్ కిచెన్ బండకి స్పేస్ అయితే ఉంది. అండ్ ఈ ఏరియాలో ఏదైతే ఉందో దిస్ ఈస్ డైనింగ్ ఏరియా అనమాట. అండ్ మనకి ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఇంటీరియర్ లైక్ కబోర్డ్స్ తో కొంచెం మంచి నీట్ గా ఆర్చ్ కానీ, లేదంటే మన పాత వీడియోస్ లో కొన్ని లైట్స్, హ్యాంగింగ్ లైట్స్ ఉంటాయి, ఇంటీరియర్ కి సంబంధించిన లైట్స్ ఏవో ఉంటాయి, డెకరేటివ్ లైట్స్. సో అవి కూడా పెట్టుకోవడానికి అయితే మనకి ఇక్కడ వీళ్ళు సాకెట్స్ అయితే పెట్టడం జరిగింది. సో సాకెట్స్ కి అండ్ సేమ్ ఇక్కడ ఒక చిన్న కబోర్డ్స్ తో మీకు ఒక రెఫరెన్స్ స్లైడ్ అయితే పెడతాను ఫోటో. దానికి ఇక్కడ ఇలా చేయించుకుంటే కూడా మీకు ఇది చూడడానికి ఇంకా గ్రాండ్ గా అయితే ఉంటుంది అనమాట. హౌస్ లో మీకు బ్రీఫ్ గా ఒకసారి కిచెన్ అయితే ఓవరాల్ చూపించేస్తాను. సో ఇదనమాట. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా కమ్ కిచెన్. సో కిచెన్ లో మంచిగా గ్రాండ్ గుడ్ లుకింగ్ టైల్స్ యూజ్ చేయడం జరిగింది. అండ్ పూజ రూమ్ కి ఈ యొక్క కిచెన్ బండకి గ్యాప్ అయితే వదిలారు. అండ్ సెల్ఫ్స్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇలా ఇక్కడ ప్రొవైడ్ చేశారు సెల్ఫ్స్ కొన్ని పాయింట్ లోంచి. ఇది హాల్ యొక్క ఓవర్వ్యూ అనమాట. సో కంప్లీట్ గా అయితే చాలా స్పేసెస్ గా అయితే మీకు కనిపిస్తుండొచ్చు. లైట్ చేయకుండా మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే చూద్దాం. ఇప్పుడు ఏదైతే ఉందో మనకి చాలా ఎక్కువ సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటికి మనం స్లైడింగ్ కబోర్డ్స్ కానీ, లేకుంటే ఓపెన్ డోర్ క్లోజ్ కానీ పెట్టుకున్నామంటే కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట. సో ఏదైతే కబోర్డ్స్ చేయించుకుంటే ఈ యొక్క బెడ్రూమ్ లో గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది. అండ్ బెడ్రూమ్ కూడా మంచి సైజ్ లో అయితే ఉంది. సో మనకైతే ఇరుగ్గా అయితే కనపడదు. మీకు ఒకసారి ఓవర్వ్యూ చూపిస్తాను అనమాట. అండ్ పిఓపి కూడా సింపుల్ గా క్లాసిక్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ డోర్స్ కూడా మంచి 3D ప్రింట్ డోర్లు అయితే యూజ్ చేయడం జరిగింది. సో చూడడానికి కూడా చాలా గుడ్ లుకింగ్ అయితే ఉన్నాయి డిజైన్స్. అండ్ సిరీస్ ఎక్కువ సెల్ఫ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ బీరువా కూడా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పిఓపి కూడా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ గా అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇది చాలా మంచిగా అయితే ఉంది, గుడ్ లుకింగ్. అండ్ ఈ బెడ్రూమ్ లో ఏసీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక విండో అయితే ఉంటుంది. అండ్ అటు సైడ్ కూడా ఒక విండో అయితే ఉంటుంది అనమాట. సో ఎక్స్ట్రా థింగ్స్ ఏమన్నా ఉంటే పెట్టుకోవడానికి ప్లేస్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ రూమ్ లో అటాచ్ వాష్రూమ్ అనమాట. సో మనకి షవర్ అవన్నీ మెయింటైన్ చేశారు. అండ్ గీజర్ కోసం అక్కడ సాకెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ బెడ్రూమ్ నుంచి హాల్ యొక్క ఓవర్వ్యూ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు కిచెన్ నుంచి ఇలా ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక కిడ్స్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఏదైతే చూసినా ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట.
అండ్ ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ కూడా మనకి మంచిగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కొంచెం చిన్న సైజ్ కాట్ అయితే పడుద్ది. అండ్ ఇక్కడ కూడా మనకి సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదే చాలా మంచిగా ఉన్నాయి. సెల్ఫ్స్ అంటే మనకి కొంచెం ఇట్లా డోర్స్ బయట సైడ్ వచ్చి వీటికి కూడా మనం స్లైడింగ్ డోర్స్ కానీ స్లైడింగ్ కబోర్డ్స్ కానీ వేయించుకున్నామంటే ఇది కూడా చాలా గ్రాండ్ లుకింగ్ గా గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది. అంటే స్పేస్ అనేది ఆక్యుపై చేయదు స్లైడింగ్ డోర్స్ తో కబోర్డ్స్ వేయించుకున్నామంటే. అండ్ మంచి గుడ్ లుకింగ్ 3D ప్రింటెడ్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మంచిగా ఉన్నాయి డోర్స్ కూడా. సో మీరు చూసినారు కదా, ఇంకా దీని మీద పేపర్ అయితే ఉంది, దాన్ని తీస్తే ఇంకా దీని యొక్క ఒరిజినల్ గుడ్ లుకింగ్ అండ్ డిజైన్ అయితే కనపడడం జరుగుతుంది. బెడ్రూమ్ లో కూడా అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి డోర్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి మంచిగా టైల్స్ అని ఎవ్రీథింగ్ యూజ్ చేయడం జరిగింది. ఇది కూడా స్పేసెస్ గా అయితే ఉంది, ఎక్కువ హడావిడి లేదు. ఈ యొక్క కొంచెం స్పేసెస్ గా అయితే ఉంది. టైల్స్ కూడా మంచిగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క వాష్రూమ్ లో. సో డిఫరెంట్. అండ్ మనకి ఉందో బ్యాక్ సైడ్ ఒక సెట్ బ్యాక్ అనమాట. మనకి ఇటు సైడ్ అయితే బోర్ పాయింట్ అయితే వేయడం జరిగింది. అదేదో చూస్తున్నారో అది వచ్చేసి బోర్ పాయింట్. ఇక్కడ వాష్ ఏరియా అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాని పక్కన మనకి సెట్ బ్యాక్ అయితే ఉంటది. మనకి ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ డోర్ కూడా సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ బ్యాక్ సైడ్ లో. ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అయినా కూడా మనకి ఇంకొక అడ్వాంటేజ్ అయితే ఉంది. సో మనకి గ్యాప్ చూస్తున్నారు కదా, ఈ గ్యాప్ ఏదైతే ఉందో, సో మనకి గ్యాప్ వచ్చేసి నార్త్ ఫేస్ కదా, ఆ డోర్ కి అయితే ఈ యొక్క గేట్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇది కూడా మీరు మంచి స్పేసెస్ గా అయితే ఉంది, ఎక్కువ ఇరుగ్గలేదు. అండ్ రెగ్యులర్ గా మీరు వెస్ట్ స్టాప్ చేసి నార్త్ డోర్ తో యూజ్ చేసుకోవాలంటే కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మంచి టేక్ వుడ్ డోర్ అయితే ఇక్కడ కూడా పెద్ద ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ విత్ సేఫ్టీ గ్రిల్స్ అన్నమాట. సో ఈ హౌస్ యొక్క విషయానికి వచ్చేస్తే మీకు వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను, ఇది వచ్చేసి చెక్ పోస్ట్ కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఒమేగా హాస్పిటల్ కి దగ్గరలో, ఒమేగా హాస్పిటల్ కి డిమార్ట్ కూడా చాలా దగ్గర అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 3 cents లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చి 3 cents హౌస్ అనమాట. సో మెయిన్ డోర్ మనకి వెస్ట్ లో ఉంటుంది, మీకు ఇందాక చూపించాను కదా. సో అట్ ది సేమ్ టైం మనం వెస్ట్ లో ఉన్న నార్త్ కూడా కన్వీనియంట్ గా పెట్టడం జరిగింది. నార్త్ నుంచి కూడా మనం ఈ డోర్ ని డైలీ యాక్సెసిబిలిటీ అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ కొందరు ఉంటారు కదా వాస్తు ప్రకారం నార్త్ నుంచే తిరగాలి అనుకున్న వాళ్ళకి కూడా ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ బిఫోర్ ఇఫ్ యు ఆర్ బయింగ్, ఇఫ్ యూ వాంట్ టు చెక్ విత్ ద వాస్తు, మీరు ఎవరైతే మీరు ఏమైనా వాస్తు చెక్ చేసుకోవాలనుకుంటుంటే మీరు వాస్తు కూడా చెక్ చేసుకోవచ్చు మీరు కొనేక ముందు. సో దాని తర్వాత మీరు డెసిషన్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. హౌస్ విషయానికి వచ్చేస్తే, సైజ్ విషయానికి వచ్చేస్తే 24x55 అనమాట. సో మంచి సైజు. మనకి హాల్, ఒక మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిన్న కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా అయితే ఉంది. అండ్ కిచెన్ విత్ డైనింగ్ హాల్ అనమాట. సో ఇక్కడ ఆర్చ్ చేయించుకుంటే ఇంకా మంచి లుకింగ్ అయితే ఉంటుంది. సో మీకు ఒక ఎగ్జాంపుల్, టీవీ స్టాండ్కి అండ్ ఇక్కడ ఆర్చ్కి వాళ్ళు ఓపెన్గా పెట్టారు. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంటీరియర్ కొంచెం స్టైల్గా చేయించడానికి అయితే ఇలా సింపుల్గా చేయడం అయితే జరిగింది అనమాట ఈ ఏరియాలో, టీవీ ఏరియాలో అండ్ దిస్ డైనింగ్ ఏరియాలో. విషయానికి వచ్చేసి ఇంకోటి చెప్పాలంటే బోర్ ఉంది, సంప్ ఉంది. సో మున్సిపల్ వాటర్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ మీరు వచ్చి కొన్న తర్వాత వాళ్ళు మున్సిపల్ వాటర్ కూడా తీసుకోవచ్చు. చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉంటాయి. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే ఈ హౌస్కి లోన్ కూడా వచ్చింది. సో లోన్ ద్వారా కూడా మీరు ఈ హౌస్ని కొనవచ్చు. అండ్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 68 లక్షలు చెప్తున్నారు. ఇంతకుముందు మనం తీసినప్పుడు ఈ హౌస్కి 70 lakhs చేంజ్ ఎంతో ఉండే. సో 68 lakhs చెప్పమని అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో 88 లక్షలు స్లైట్లీ నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. సో వన్స్ అగైన్ ఎవరైనా ఇంతకుముందు చూసిన వాళ్ళు మళ్ళీ ఈ హౌస్ ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంది కొనాలి అనుకుంటే యూ కెన్ కాల్ మీ. మీరు నాకు కాల్ చేస్తే నేను వచ్చి విజిట్ చేయించి ఓనర్తో మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేస్తాం. అండ్ ఇదంతా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వాంట్ టు మెన్షన్ వన్స్ అగైన్, సో ఏ ఏజెంట్తో మన కర్నూలులో ఏ ఏజెంట్తో రియల్ ఎస్టేట్ టైఅప్ అయి చేయడం అయితే లేదు. సో నేను ఏ ఏజెంట్ ద్వారా కూడా నేను టైఅప్ అయితే లేను. సో మీరు నేను చూపించే హౌసెస్ వీడియోస్ ఏవైతే ఉన్నారో మీరు చూస్తే మీకు కొనాలనిపిస్తే డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ. అండ్ లేదు మీరు ఈ వీడియోస్ మీ యొక్క ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ సో అండ్ సో, లేకుంటే మీ ఫ్యామిలీలోనే ఎవరైనా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉంటారు, సో వాళ్ళకి పంపించి వాళ్ళ ద్వారా బిజినెస్ చేసుకోవాలి, వాళ్ళ ద్వారా హౌస్ కొనాలి అంటే దట్ కైండ్ ఆఫ్ బుల్షిట్స్ ప్లీజ్ స్టాప్ చేసుకోండి. ఎందుకంటే నేను మీ ముందుకి ఈ హౌస్ తీసుకొస్తున్నానంటే సో ఐఎమ్ డూయింగ్ మై బ్యాక్గ్రౌండ్ వర్క్ అనమాట. సో నేను సెర్చ్ చేసి మీ ముందు తీసుకొస్తుంటాను అది. సో కైండ్లీ ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై హౌస్ వీడియోస్ యూ హ్యావ్ టు కాంటాక్ట్ మీ. సో నేను ఏదైతే ఉందో ఓనర్తో మాట్లాడి
మీకు మంచి నెగోషియబుల్తో ఈ హౌస్ని అయితే మీ కొనాలనుకుంటే ఆ హౌస్ని నేను మీ బడ్జెట్లో ఉందో లేదో దాని ప్రకారం నేను ప్లాన్ చేస్తాను. సో ఇదన్నమాట. అండ్ ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన కర్నూలు హబ్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఎవ్రీథింగ్ అండ్ ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఇన్వెస్ట్మెంట్ సోర్స్కి సంబంధించిన ఏదైనా వీడియోస్ వస్తే నేను దాన్ని తప్పకుండా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.